Students, next phylum. So we had earlierly discussed about the protozoa, next porifera, and this is the third phylum which is known as the Cnidaria. Okay ma. సో ప్రోటోజోవా గురించి నేర్చుకున్నాము. పోరిఫెరా సెకండ్ ఫైలము, ఇది థర్డ్ ఫైలము, నిడేరియా అంటారు. ఓకే, సో నిడోసైట్స్ అనేవి దీంట్లో ఉంటాయి కాబట్టి దీన్ని నేమ్ నిడేరియా అని పెట్టారు. ఓకే మ్యామ్. సో డ్యూ టు ద presence of nidocytes, these are known as Cnidarians. సో నేమ్ ఎట్లా వచ్చింది దీనికి, నిడేరియా ఎట్లా వచ్చింది? బికాజ్ ఆఫ్ presence of నిడోసైట్స్. ఓకే మా. సో నిడోసైట్స్ని కలిగి ఉంటుంది కాబట్టి నిడోసైట్స్ కలిగి ఉంటాయి కాబట్టి వీటికి నిడేరియా అని పేరు వచ్చింది. ఓకే మ్యామ్. సో వాట్ ఆర్ నిడేరియన్స్? నిడేరియన్స్కి ఇంకొక నేము సీలెంట్రేటా. ఓకేనా. సో దీంట్లో క్యావిటీ అనేది సీలెంట్రాన్ క్యావిటీ ఉండడం వల్ల వీటికి ఇంకొక పేరు సీలెంట్రేటా. సో ఇవి ఫస్ట్ మెటాజోవన్ యానిమల్స్. ఫస్ట్ మెటాజోవన్స్ అంటే ఏంటి? మెటా అంటే హయ్యర్, జోవా అంటే యానిమల్. సో ఫస్ట్ డెవలప్ అంటే టిష్యూ డెవలప్ అయినటువంటి ఆర్గానిజమ్స్ అని అర్థం. ఓకే, సో టిష్యూస్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ సీలెంట్రేటా. ఓకే మ్యామ్. సో దట్స్ వై సీలెంట్రేట్స్ ఆర్ ద ఫస్ట్ మెటాజోవన్స్ అండ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నిడేరియన్స్. సో నిడోసైట్స్ అంటే ఏంటి? స్టింగింగ్ సెల్స్. అంటే ఇది ప్రిడేటర్స్ ఏవైతే తినడానికి వస్తాయో వాటి లేకపోతే ప్రేలోకి ఇవి ఏం చేస్తాయంటే పాయిజన్ ఇంజెక్ట్ చేస్తాయి. సో వాటిని ప్యారలైజ్ చేస్తాయి. సో వాటిని స్టింగింగ్ సెల్స్ అంటారు. సో స్టింగింగ్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ నిడోసైట్స్. సో దట్స్ వై ద నేమ్ నిడేరియా. ఓకే మ్యామ్. సో coelentrates are the first metazoan animals which are also known as Cnidarians. And so as we had said, coelentron is the cavity. Okay, so దీంట్లో ఒక కంటిన్యూస్ స్పేస్, దాన్ని గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అంటారు. సో మనకి ఎట్లా అయితే ఎలిమెంటరీ కెనాల్ ఉంటుందో సో అట్లా ఇవి లోవర్ యానిమల్స్ కాబట్టి దాంట్లో అది గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అనేది డెవలప్ అయింది. ఓకే మ్యామ్. సో which is nothing but coelentron. So that's why these are known as coelentrates. సో ఇవేంటి? దే మే బి మెరైన్ ఆర్ ఫ్రెష్ వాటర్. అంటే సాల్ట్ వాటర్లో ఉంటాయి లేదా ఫ్రెష్ వాటర్లో, సాల్ట్ తక్కువ ఉండేటువంటి ఫ్రెష్ వాటర్లో కూడా ఉండొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. డై అంటే ఏంటి? టూ. డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. సో డై మీన్స్ టూ మీన్స్ ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. సో టూ బ్లాస్టిక్ లేయర్స్, ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ ఉంటుంది కాబట్టి దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డిప్లోబ్లాస్టిక్ animals. And radially symmetrical animals, that means more than one plane the body is divisible into equal halves. Okay, but not anteroposteriorly. Okay, so along the median axis only because they have only one mouth but not anus, so you can't divide as you see in the bilateral symmetry. Okay ma, right and left halves are not seen when you divide the body into throughout the central axis. Okay, so that is radial symmetry. And coming to the body wall, so body wall ఇందాక అన్నాం కదా డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని. సో ఏముంటుంది? అవుటర్ ఎక్టోడమ్ అండ్ ఇన్నర్ ఎండోడమ్ ఉంటుంది. సో వాటిని ఏమంటాము అంటే అవుటర్ ఎక్టోడమ్ అంటున్నాం కదా, ఇన్నర్ దాన్ని ఎందుకంటే గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీని లైన్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్నర్ ఎండోడమ్ని ఇంకొక నేమ్తో పిలవచ్చు, దట్ ఈస్ గ్యాస్ట్రోడమ్. ఓకేనా. సో దీంట్లో నాన్ సెల్యులర్ మీసోగ్లియా ఉండొచ్చు. అంటే ఈ ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో మీసోగ్లియా అనే స్పేస్ కూడా ఉండొచ్చు. ఓకే మ్యామ్. దెన్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఎండోథీలియో మజిల్ సెల్స్, గ్లాండ్రో మజిల్ సెల్స్, ఒక స్పెషాలిటీ ఉంది మజిల్ సెల్స్. సో ఇవి సెక్రిటరీ సెల్స్. సో దట్స్ వై దీస్ ఆర్ గ్లాండ్లో మజిల్ సెల్స్. ఇంటర్స్టిషియల్ సెల్స్, నిడోబ్లాస్ ఆర్ నిమాటోసిస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ విచ్ యూ సీ ఇన్ ద నిడేరియన్స్. ఏంటండి అవి? ఎండోథీలియో మజిల్ సెల్స్, గ్లాండో మజిల్ సెల్స్, ఇంటర్స్టిషియల్ సెల్స్,
నిడోబ్లాస్ట్ ఆర్ నిడోబ్లాస్ట్లో ఏమనొచ్చు అంటే నిమటోసిస్ అని కూడా అనొచ్చు. అండ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ద గ్యామెట్ జర్మ్ సెల్స్ అండ్ సెన్సరీ పర్పస్ కోసం సెన్సరీ సెల్స్, నర్వ్ సెల్స్ అనేవి కూడా వీటిలో ఉంటుంది. ఓకే, సో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ectodermal layer. Okay, so these are the different types of cells which you can see in the ectodermal layer. Coming to the gastrodon. Gastrodon ఏమనొచ్చు, ఇంకొకటి ఎండోడమ్ అని కూడా అనొచ్చు. సో gastrodon or endodome, it consists of how many types of cells? 5 types of cells. Endothelial muscle cells or nutritive cells అని కూడా అంటాము. And another type of cells, endothelial gland cells, interstitial cells, sensory cells and nerve cells. Okay ma, so these are present in the gastrodon or endodome. And the interstitial cells which are capable of developing into any other kind of cells, అంటే ఇవి రిప్రొడక్టివ్ సెల్స్గా ఉండొచ్చు లేదా గ్లాండ్యులర్ సెల్స్గా డెవలప్ కావచ్చు, ఆర్ దే హ్యావ్ ద కెపాసిటీ టు డెవలప్ ఇంటూ స్ట్రింగింగ్ సెల్స్ ఆల్సో. ఓకే, సో ఇంటర్స్టిషియల్ సెల్స్ ఏంటి అంటే ఇవి ఏ టైప్ ఆఫ్ సెల్గా అయినా కూడా ఇవి డెవలప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇవి. ఓకే, సో ఇవి దే ఆర్ టోటిపోటెంట్ సెల్స్. ఓకే, సో దట్ మీన్స్ దే కెన్ రిలీవ్ ఆల్ ద సెల్స్ ఆఫ్ ద యానిమల్. అంటే ఒక సెల్ ఏదైనా పోతే అది కొత్తగా ఇంటర్స్టిషియల్ సెల్ అనేది కూడా కొత్తగా మళ్ళీ డెవలప్ అవుతుంది. వేరే దాన్ని డెవలప్ చేసే కెపాసిటీ ఏ టైప్ ఆఫ్ సెల్ అయినా కూడా బాడీలో ఆ టైప్ ఆఫ్ సెల్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఇంటర్స్టిషియల్ సెల్స్కి ఉంటుంది. ఓకే, దెన్ కమింగ్ టు మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఓకే, సో దీనికి సిలిండర్స్కి ఏముంటుంది అంటే బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ ఉంటుంది. అండ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎసిలోమేట్స్. అంటే సీలోమ్ ఉండదు అని కాదు, బట్ సీలోమ్ ఈజ్ ఫిల్డ్ విత్ టిష్యూ, పారెన్కైమాటస్ టిష్యూ, మీసెన్కైమాటస్ టిష్యూ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో ఉండే స్పేస్ అంతా కూడా టిష్యూతో ఫిల్ అయి ఉంటుంది. కాబట్టి యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎసిలోమేట్స్. ఓకే, ఎలిమెంటరీ కెనాల్ అనేది ఇన్కంప్లీట్. అంటే ఇందాక చెప్పాం కదా, ఒకటే ఓపెనింగ్ మౌత్ ఉంటుంది కానీ యానస్ ఉండదు అని. సో ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ఇన్కంప్లీట్. అంటే ఓన్లీ మౌత్ ఉంటుంది, నోరు ఉంటుంది కానీ పాయు అనేది ఉండదు వీటిలో. సో ఆ నోరే తినడానికి విసర్జించడానికి రెండింటికి పనికి వస్తుంది. సో మౌత్ ఈజ్ బోత్ ఫర్ ఇంజెక్షన్, టేకింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. రెండు కూడా మౌత్ ద్వారానే జరుగుతాయి. ఓకేమా, అండ్ దీస్ ఆర్ కార్నివోరస్, అంటే ఫ్లెష్ ఈటింగ్ యానిమల్. ఓకే, అండ్ దే కెన్ డైజెస్ట్ ఆల్ ఫుడ్. ఒక స్టార్చ్ ఇన్ దబ్బా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అయినా కూడా డైజెస్ట్ చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. సో డైజెషన్ అనేది యూనిక్, ఎక్స్ట్రా సెల్లార్ డైజెషన్, కణాంతర డైజెషన్ అనేది జరుగుతుంది అని చెప్పాం కదా. సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఇంట్రాసెల్లార్ డైజెషన్. సో యూ కెన్ సీ ద ఎక్స్ట్రాసెల్లార్ డైజెషన్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ఇంట్రాసెల్లార్ digestion in these animals. Okay ma'am, so these are the few characters of the cnidarians. Okay ma'am, so take down these notes and please enter into your notebook.